సో ఇక్కడ చూస్తున్న రైతులందరికీ హర్యానాలో 40 గేదెలు కొనడం జరిగింది. సో మనం ఇంకా 30 గేదెలు కొనాలా. చాలామంది రైతులు టికెట్ బుక్ చేసుకున్నారు. గేదెలు అయితే ఫుల్గా వస్తున్నాయండి, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ఓపికతో ఉంటే మంచి మంచి గేదెలు దొరుకుతాయి. సో మేము ప్రజెంట్ వచ్చేసి ఎక్కువ మట్టు కొనే గేదెలు అయితే 1,20,000 1,30,000 మధ్యలో ఎక్కువ కొంటున్నాం. కొన్ని తక్కువ రేట్లో కొనాలి కాబట్టి 1,10,000 1,20,000 మధ్యలో కూడా కొంటున్నాం. 1-2 గేదెలు 1,30,000 పైన కొంటున్నాం. సో ఈ బండి వచ్చేసి అనంతపూర్కి వెళ్ళిపోయిందండి ఆల్రెడీ. సో ఎవరన్నా హర్యానాలో గేదెలు కొనాలంటే ఫస్ట్ తెలంగాణ, ఆంధ్ర నుండి ఎక్కడి నుండి అయినా సరే ఫ్లైట్కి లేదా ట్రైన్కి ఢిల్లీకి రావాలండి. ఢిల్లీకి వెళ్ళి హర్యానాకి రావాలి. సో ఎవరన్నా వచ్చేది ఉంటే నాకు ముందే ఇన్ఫామ్ చేయండి. సో మనము గుంటూరుకు లోడ్ చేసినాం కదా ఒక రైతుకి, ఆల్రెడీ ఆ బండి రేపు రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రతిరోజు 360 రోజులు గేదెలు వస్తాయి. మంచి సీజన్ స్టార్ట్ అయింది. కానీ మీకు హైదరాబాద్లో మీకు ఇంకా అబద్ధాలే చెప్తా ఉన్నారు. రేట్లు అయితే మంచిగా తగ్గినాయి, మంచి రేట్లలో దొరుకుతూ ఉన్నాయి. చిన్న గేదెలు ఉంటాయి, మీడియం గేదెలు ఉంటాయి, పెద్ద గేదెలు ఉంటాయి. రోజు మీద 12 నుంచి 20 లీటర్ల దాకా ఉంటాయి. కానీ ఓవరాల్గా మనం 12 నుంచి 16 లీటర్ల మధ్యలో ఈజీగా కొనవచ్చు, ఇబ్బంది లేకుండా. సో పెద్ద గేదెలకు పెద్ద రేట్లు ఉంటాయి, మీడియం గేదెలకు మీడియం రేట్లు ఉంటాయి. సో ఈరోజు వచ్చేసి బండి మనకి అనంతపురంకు రీచ్ అయిందండి. అట్లనే మనకు ఒక 2 రోజుల్లో కర్నూలుకి లోడ వెళ్ళిపోతాయండి. బాలరాజు గారని మన దగ్గరకు వచ్చినారు, ఆ వీడియో కూడా మీకు పెడతా. అట్లనే గుంటూరుకి రేపు వెళ్ళిపోతుందని చెప్పినా కదా. ఇది కాకుండా మీకు ప్రతిదీ లైవ్ పెడతా వీడియోలల్లో. ఇప్పుడు అజయ్ అని ఒక అన్నయ్య వచ్చిండు హైదరాబాద్కి వెళ్ళి. పోయిన సంవత్సరం 10 తీసుకెళ్ళిండు, మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళిండు. వాళ్ళకి చాలా పెద్ద షెడ్డు, ఒక 300 గేదెల ప్రాజెక్టు మొత్తం వాళ్ళది. సో అట్లనే చాలామంది వస్తూ ఉన్నారు. ఎవరన్నా నా వీడియోలు కొత్తగా చూస్తూ ఉంటే పాత వీడియోలు చూడండి. కానీ ఎవరైనా సరే 5 గేదెలు 10 గేదెలు కావాలంటే హర్యానాకే రండి. ఇక్కడ వచ్చి కొంతమంది ఏంటంటే వస్తున్నారు, కొద్దిగా ఓపిక ఉండట్లేదు, తొందరగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఎంత ఓపికగా గేదె కొనేటప్పుడు మనము ఉంటే అంత ఓపికగా మనకు మంచి రేట్లలో గేదెలు దొరుకుతూ ఉంటాయి. సో మనకి జూలై నుండి 1వ తారీఖు నుండి జూలై 10 దాకా కూడా ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయండి. మనకు ఏలూరుకి ఒక బండి వెళ్తూ ఉంది, అట్లనే నిజామాబాద్కి కూడా ఒక బండి వెళ్ళేది ఉంది. మనకి జైరాబాద్కి వెళ్ళి అన్నయ్యలు వచ్చినారు 20 గేదెలకి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నా దగ్గరనే ఉన్నారు. సో వాళ్ళని కూడా మీకు ఇంకా వీడియోలో చూపెట్టలేను. ఇవి కాకుండా ఖమ్మం కూడా మనకి 3 బండ్లు వెళ్ళేటివి ఉన్నాయి. అన్నయ్య ఇప్పుడే ఫోన్ చేసినారు కాసేపు కింద, మధు అన్న అని. సో ఖమ్మంకి 3 బండ్లు వెళ్తాయి. వాళ్ళు కూడా మన దగ్గర 2022 2023లో మన దగ్గర చాలా గేదెలు తీసుకెళ్ళారు. సో ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ హర్యానాలో ఇది ప్రతిరోజు గేదెలు దొరికే అడ్డా అండి. మీకు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఇట్లాంటి వీడియోలు చూపించలేదు ఓపెన్గా. ఇక్కడ రోజు ఒక 100 గేదెలు వస్తాయి, రేట్లు మంచిగా దొరుకుతున్నాయి. ఎవరు కూడా కొత్తగా పెట్టులు ఆవేశపడాల్సిన అవసరం లేదు. రాను రేట్లు తగ్గడమే కానీ పెరగడం అంటూ ఉండదు. మీకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో 10 గేదెలు ఇంటికి చేరా తక్కువ రేట్లల్లో 12 లక్షలకి 11 లక్షలకు కూడా దిగుతాయి. అవి కూడా పూటకు 6 లీటర్లు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. హర్యానాలో అయితే రేట్లు మంచిగానే ఓకే రీజనబుల్ దొరుకుతూ ఉన్నాయి. కానీ మీకు హైదరాబాద్లో మాత్రం ఇంకా రేట్లు తగ్గలేవని చెప్తున్నారు, తప్పు అది.